ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం సామెతలు 11వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయను, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. భక్తిహీనుని సంపాదన వాన్ని మోసం చేయను అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, భక్తిహీనుని సంపాదన అంటే ఒకని సంపాదన అయినా వాడిని మోసం చేయనేమో. కానీ అంటే సంపాదన మనం ఎందుకు చేస్తామంటే, మనం ఒక విధమైన రాబోయే విపత్తుకి లేదంటే మన అవసరానికి కానీ పొందుపరుచుకుంటాం. మనం సంపాదించుకునే ఉద్దేశం ఏంటంటే కేవలం మనం మన ఆహారం కోసమే కాదు, కానీ రాబోయే విపత్తుకి లేదంటే మనకి అవసరతల కోసం మనం ఆ ధనాన్ని పొందుపరుచుకుంటాం. లేదంటే వేరే బ్యాంక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ అవి దాస్తారు అన్నమాట. అవి వృద్ధి అవుతాయని, వాటి మీద వడ్డీ వస్తుందని, లేదంటే వాటి మీద లాభం అవుతుందని, అవి పెరుగుతాయని మనం ఏం చేస్తామంటే ఆశిస్తాం. అయితే మన ధనమైన మనల్ని ఏం చేస్తుందంట, మోసం చేస్తుంది. దేవుడు చెప్తాడు, మన ధనమైన మనల్ని మోసం చేస్తుంది, కానీ నీతిని విత్తువాడికి శాశ్వతమైన బహుమానం వస్తుందంట. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, షూర్ రివార్డ్ అని ఉంటుంది. హీ హూ షోస్ రైచియస్నెస్ విల్ గెట్ షూర్ రివార్డ్ అని ఉంటుంది. అంటే ఖచ్చితమైన బహుమానం. ఇక్కడ శాశ్వతమైన బహుమానం ఉంది, కానీ ఖచ్చితమైన బహుమానం అంటే బహుమానం రాక మానదు అన్నమాట. మనం నీతిని విత్తినప్పుడు మనకి బహుమానం రాక మానదు. అంటే నీతిని విత్తడం అంటే ఏంటంటే నీతి క్రియలు జరిగించడం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం చేయ రైతులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే విత్తినప్పుడు ఏం చేస్తారంటే ఆ విత్తనానికి ఎక్కడ రాళ్ళు ఏమీ అడ్డు లేకుండా, ఏమీ డస్ట్ ఏమీ అడ్డు లేకుండా ఆ నేలని ఏం చేస్తారంటే సేద్యపరిచి నీరు పెట్టి దాన్ని విత్తనం వేసి ఆ విత్తనం మొలక వచ్చే వరకు కూడా కాపాడుకుంటారు. ఎక్కడ ఏ ఆకాశ పక్షులు వాటిని ఎత్తుపోనివ్వకుండా కాపాడుతారు. చాలా కేర్ తీసుకుంటారు, శ్రద్ధ తీసుకుంటారు. అయితే వారు ఎలా శ్రమిస్తారు, ఒక రైతు ఎలా శ్రమిస్తారు, ప్రతిరోజు మనం దేవుని మాట విని దాని ప్రకారం మన హృదయాన్ని మనం చెక్ చేసుకోవాలి. మన హృదయాన్ని చెక్ చేసుకుని ఎక్కడైతే వాక్యానికి వ్యతిరేకతలు మనలో ఉన్నాయో వాటిని మనం తొలగించుకుని, ఎలాగైతే రైతు రాళ్ళని ముళ్ళని ఆ వేరుకి అడ్డు లేకుండా, విత్తనం నుంచి వచ్చే వేరు వృద్ధి చెందడానికి అడ్డు లేకుండా ఎలా తీసుకుంటాడో, అలా మన హృదయాన్ని మనం సేద్యపరచుకుని నీతి క్రియల్లో ప్రతిరోజు మనం జరిగించినప్పుడు ఆ ప్రక్రియను ఏమంటారంటే నీతిని విత్తడం అంటారు. అలా మనం చేసినప్పుడు అంట మనకి శాశ్వతమైన బహుమానం లేదంటే ఖచ్చితమైన బహుమానం దేవుడు మనకి ఇస్తాడంట. అందుకే దేవుడు మత్తయి సువార్త 6:19 చెప్తాడు, ఏమనంటే, మీరు ఈ లోకమందు ధనాన్ని సంపాదించుకోనకండి, కానీ పరలోక సంబంధమైన ధనాన్ని మీరు సంపాదించుకుంటే అది దొంగలరు లేదంటే దొంగతనం చేయబడదు, లేదా ఏ విధమైన మోసానికి కూడా మీ నీతి లేదంటే పరలోకమందు మీ కొరకు కూడబెట్టుకున్న ధనం ప్రభావితం చేయబడదు. అంటే ఇక్కడ ఉన్న ధనం ఒక్కొక్కసారి మనం ఏదైనా బ్యాంకులో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ బ్యాంకు ఏం చేయొచ్చు అంటే దివాలా తీయచ్చు, లేదంటే మనం ఏదైనా ఒక వ్యాపారంలో పెట్టినప్పుడు నష్టం రావచ్చు. సో ఇక్కడ ధనం, ఇక్కడ మన కష్టం అయితే మనం మోసపోవచ్చేమో, కానీ మనం నీతిని విత్తినప్పుడు ఖచ్చితమైన బహుమానం మనం పొందుకుంటాం అన్నమాట. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం లేదంటే ఖచ్చితమైన బహుమానం పొందుకుంటాడంట. ఒకసారి మత్తయి సువార్త 6:19 చదువు. మత్తయి సువార్త 6:19, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటియు తుప్పియు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇక్కడ ఏంటంటే దేవుడు మనం నీతిని విత్తినప్పుడు అది ఏ విధమైన ఈ భూమి మీద జరిగే విపత్తులు కానీ, ఈ భూమి మీద జరిగే
పర్యవసనాలు అంటే దొంగతనం లేదంటే బాధలు ఏ విధమైన వాటితో మన నీతి ప్రభావితం చేయబడదు. నీతిని మనం ఎత్తినప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితమైన బహుమానం మనకి వస్తుంది అనమాట. అటువంటి ఖచ్చితమైన బహుమానం కోసం ప్రతి దినం మన హృదయాన్ని ఒక రైతు ఎలాగ మనం సేద్యపరచుకుంటాడో తన పొలాన్ని, అలాగే అటువంటి సంరక్షణతో అటువంటి పట్టుదలతో మన హృదయాన్ని మనం సేద్యపరచుకున్నప్పుడు మనకి శాశ్వతమైన బహుమానం ఆయన మనకి దయచేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకో. పరలోకమందున మా యొక్క పరిశుద్ధాత్మలో ఇంతవరకు నడిపించినందుకు అయ్యా తండ్రి, మా హృదయాన్ని ప్రతిదినం తండ్రి నీ వాక్యపు అర్థంలో తండ్రి మేము చూసుకుని తండ్రి అయ్యా మా హృదయాన్ని సేద్యపరచుకుని తండ్రి పరమందు మా కొరకు అయ్యా ధనం సంపాదించుకుని తండ్రి ఖచ్చితమైన బహుమానాన్ని అయ్యా ఈ లోకంలో మేము పొందుకునేవారుగా మాకు ఆ హృదయం మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాను. ఆమేన్.